హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే మా ఇంట్లో ఉన్న సింపుల్ గ్రీనరీని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మేము క్రియేట్ చేసిన ఫిష్ పాండ్ చూపిస్తాను. మోర్ ఓవర్ 10 to 11 days పట్టింది ఇది మొత్తం అయిపోయేసరికి. అండ్ కొన్ని డేస్ వరకు వాటర్ లీక్ అయినుండే. మొన్ననే మళ్ళీ సిమెంట్ కోటింగ్ వేసాము, అప్పుడు స్టేబుల్ గా ఉన్నాయి వాటర్. ప్రజెంట్ అయితే ఇందులో గప్పీస్ ఉన్నాయి, ఫిషెస్, అండ్ ఇంకా చాలా ఫిషెస్ తేవాలి. అండ్ ఇందులో ప్లాంట్స్ కూడా పెంచాలి, వాటర్ లో బ్రతికేవి. అండ్ చూద్దాం ఎలా చేస్తాను అనేది, మళ్ళీ అప్డేట్ చేస్తా దీని గురించి. ఇప్పుడు టాపిక్ గ్రీనరీలోకి వస్తే చాలా ప్లాంట్సే ఉన్నాయి. కొన్ని ఏమో ఇలా టబ్బులలో పెట్టాము అండ్ కొన్ని భూమిలోనే ఉన్నాయి. మేము బేసికల్ గా ఎక్కువ వెజిటేబుల్స్ ప్లాంట్సే పెంచుతాము. కొంచెం మెస్సీగా ఉంటుంది, ప్లీజ్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఇలా అప్పుడప్పుడు హార్వెస్ట్ వస్తూనే ఉంటది. అవి కూడా కొన్ని క్లిప్స్ తీసాను. ఈ డ్రాగన్ ప్లాంట్స్ మనం స్క్రాచ్ నుంచి గ్రో చేసినవి. అండ్ వీడియో కూడా పెట్టాను, ఫుల్ వీడియో. ఇఫ్ యూ వాంట్ ద వీడియో, గో అండ్ చెక్అవుట్. అసలు బీరకాయలు ఇంత ముందుకైతే ఫుల్ వచ్చేది. ఇక్కడికి వచ్చినాక ఒక 4-5 అయినాయేమో, ఇంకా అంతే అవ్వట్లేదు. మాక్సిమం మేము ఎక్కువ హార్వెస్ట్ చేసేది టమాటోసే. ఆ క్యూటీస్ చూడండి ఇంకెంత క్యూట్ గా ఆడుకుంటున్నాయి. ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, టైం సెట్ అవ్వక. ప్లాంట్స్ కూడా కొంచెం గ్రో అయ్యి ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ వస్తేనే కదా చూపించడానికి వస్తుంది. అందుకే హార్వెస్ట్ చేసిన వీడియోస్ క్లిప్స్ అక్కడక్కడ పెడుతున్నాను. అండ్ మీకు ఎవరికైనా గుర్తుందా, మనం లోటస్ ప్లాంట్ పెట్టి 1.5 year అయిపోతుంది. అది కూడా స్క్రాచ్ నుంచి, అదే సీడ్స్ నుంచి గ్రో చేసి, కానీ ఒక్క ఫ్లవర్ కూడా రాలేదు ఇంతవరకు. ద రీజన్ బిహైండ్, మనం సీడ్స్ నుంచి గ్రో చేసాం కాబట్టి 3 years అయినా పడుతుంది ఫ్లవర్ రానికి. మీరు కూడా ఎవరైనా లోటస్ పెంచాలనుకుంటే లోటస్ ట్యూబర్స్ బయట నర్సరీస్ లో దొరుకుతాయి. అవైతే 2 to 3 months లో మనకి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా నాలాగా సీడ్స్ నుంచి గ్రో చేస్తే మాక్సిమం మనం 3 years అయినా వెయిట్ చేయాలి. నేను కూడా ఆన్లైన్ లో సర్చ్ చేస్తున్నాను, లైక్ ట్యూబర్స్ మంచిగా ఫ్లవరింగ్ రావడానికి. ఒకవేళ తీసుకుంటే మీకు కూడా చెప్తాను.
ఈ జామకాయ చెట్టుని మొత్తం కవర్ చేసేసింది చిక్కుడుగాయ చెట్టు. ఇంకా చిక్కుడుగాయలు అయితే ఏం అవ్వట్లేదు, ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి. ఇంకా సీజన్ వచ్చినప్పుడు చూడాలి తెంపనీకి వస్తాయా రాదా అనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మరికొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.